అధికార పీఠం ఏ పార్టీదైనా సరే హైదరాబాద్ పగ్గాలు మాత్రం ఎంఐఎం పార్టీ చేతిలోనే ఉంటుందనే నానుడి చాలా ఎక్కువగా వినిపిస్తుంది. ఓవైసీ సోదరులు పాత బస్తీ కేంద్రంగా ప్రభుత్వాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారన్న ప్రచారం ఉంది. ప్రభుత్వంలో ఉన్న పార్టీతో సన్నిహితంగా మెలుగుతారు. అది బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా ఆ పార్టీకి ఒకటే. గతంలో హైదరాబాద్ పార్లమెంట్ స్థానంలోని హిందూ మెజారిటీ ప్రాంతాలను ఇతర ప్రాంతాల్లోకి కలిపి ముస్లిం ప్రాబల్యం ఉన్న ప్రాంతాలను మాత్రమే హైదరాబాద్ లో ఉంచారని, తద్వారా ఓవైసీకి ఆ ప్రాంతంలో మరింత పట్టు ఉండేలా చేశారని మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై అపవాదు. సరిగ్గా అలాంటి పని ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి సైతం చేస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ జీహెచ్ఎంసీ డీలిమిటేషన్ ని చూస్తుంటే ఈ అనుమానాలు మరింత బలపడుతున్నాయి. ఇటీవల రాజధాని పరిధిలోని పోలీసు కమిషనరేట్లను పునర్వ్యవస్థీకరించిన ప్రభుత్వం జీహెచ్ఎంసీని కూడా 3 కార్పొరేషన్లుగా విడగొట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ప్రస్తుతం ఉన్న జీహెచ్ఎంసీని 3 కార్పొరేషన్ డివిజన్లుగా విభజించాలని యోచిస్తుంది. పాత బస్తీలో పాటు ముస్లిం ప్రాబల్యం ఉన్న ఏరియాలను గ్రేటర్ పరిధిలో ఉంచారని, దాన్ని బట్టి చూస్తేనే వాళ్ళ ఉద్దేశం ఏంటో అర్థమవుతుందని అంటున్నారు. ఇప్పటి వరకు ఎంపీ స్థానంతో పాటు 7 ఎమ్మెల్యే స్థానాల్లో హిందూ జనాభాను ఉద్దేశపూర్వకంగానే తగ్గించడం ద్వారా అక్కడ ఎంఐఎం గెలుపుకు బాటలు వేశారు. ఇప్పుడు కార్పొరేషన్ల విభజనలోనూ ఇలాగే చేయడం ద్వారా కోరు హైదరాబాద్ మేయర్ పీఠాన్ని ఎంఐఎం దక్కించుకునేలా ఈ విభజన ఉందంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.